హాయ్ అండి, అందరూ ముందుగా ఎలా ఉన్నారు? అండ్ చాలా రోజులైంది కదా వీడియో పెట్టి, దాదాపు ఒక 1 వీక్ అయిపోయినట్టుంది. అండ్ నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదండి, ఈరోజు వచ్చి మార్చ్ 12 కార్తీక్ బర్త్డే అనమాట. ఇంకా ఆ రోజుది వ్లాగ్ అయితే, దీని ముందు ఇంకా నా దగ్గర ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి. నేను ఆ పనిలోనే ఉన్నానన్నమాట. అందుకని ఇన్ని రోజులు వీడియో పెట్టడం అయితే కొంచెం లేట్ అయింది. వీడియో వర్కింగ్ అంతా చేసుకుంటున్నాను అందుకనేసే. అండ్ ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే, ఇంకా కార్తీక్ బర్త్డే అనమాట. ఇంకా ఆ రోజు నేను వచ్చి ఏం లేదు, మామూలు నార్మల్ వంట చేస్తున్నాను. అంటే పిండికి వేసి పెట్టాను అనమాట. ముందు రోజే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే కందిపప్పు పెట్టేసా సాంబార్కి. అండ్ ఇంకా కూర చేయాలన్నమాట. మనం తట్ట చిక్కుడుకాయ కూర అంటారు కదా, అది చేస్తున్నాను. ఇంకా మార్నింగే కాబట్టి పప్పు ఒకటి ఫస్ట్ పెట్టేస్తాను. మార్నింగ్ లేవగానే కాఫీతో పాటు పప్పు కూడా, అంటే ఆఫ్టర్ బాతే పెట్టేసుకుంటానమాట రాగానే. ఇంకా ఇక్కడ పిండి చూస్తున్నారు కదా, నిజంగానే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను ఎలా వేసుకుంటాను అనేది నా ప్రీవియస్ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇంత లోపల మన బర్త్డే బాయ్ అయితే లేసి వచ్చేసాడనమాట, కార్తీక్. ఇక్కడ ఏం లేదు, ఆ రోజు ఏం చేశానంటే, మామూలుగా తలంటుతాం కదా అది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేనైతే చాలా హ్యాపీ అనమాట ఈరోజు. ఎందుకంటే మీకు టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది, ఈరోజు మా కార్తీక్ బర్త్డే అనమాట. అండ్ ఈ రోజుకి మా వాడికైతే 8 years పెట్టాయి. అంటే సెకండ్ క్లాస్ అయ్యాక థర్డ్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఎగ్జామ్స్ నిన్నటితోనే ఫినిష్ అయ్యాయి అనమాట. ఇంకా సెకండ్ సాటర్డే కదా, పాపం స్కూల్లో చాక్లెట్స్ ఇస్తామని చాలా అనుకున్నాడు అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ టీచర్స్కి, అందరికీ. కానీ ఇంకా సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఇంకా మండే మాత్రం కొన్ని చాక్లెట్స్ ఇచ్చి పంపించి క్లాస్ వరకు డిస్ట్రిబ్యూట్ చేయించి అట్లే వాళ్ళ టీచర్స్ వరకు ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకా అందరం రెడీ అయ్యాము. బర్త్డే బాయ్ కూడా రెడీ అయ్యి హాల్లో టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ లేచి అన్ని పనులు ఫినిష్ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా, మన బర్త్డే బాయ్ అయితే రెడీ అయిపోయి ఇలా కూర్చొని సీరియస్గా స్టోరీస్ వింటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ మామూలుగా అయితే మా వాడికి జీన్స్ ప్యాంటు అలాగే షర్ట్ తీసాము మార్నింగ్ వేయడానికి. ఇంకా ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అలా ఉంటుంది కాబట్టి పార్టీ వేర్కి తగ్గట్టు తీసుకుంటామనేసి నేను తీసి పెట్టేశాను ఆల్రెడీ. మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. ఒక 2 parts లాగా వస్తుంది ఈ వ్లాగు. అండ్ బండి అంటే ఎర్లీ మార్నింగ్, ఇంకా బర్త్డే అంటే మనకి ఏముంటుంది, ఫస్ట్ ఎవరి బర్త్డే అంటే పిల్లల బర్త్డే అయితే మార్నింగ్ లేవగానే నీట్గా బ్రష్ చేయించేసి వాళ్ళ బాత్రూమ్ అంతా ఫినిష్ చేసేసి ఇంకా తలంటుతాం కదా మనము, బొట్టు పెట్టేసి మనం 3 నూనెలు, కొబ్బరి నూనె అలాగే మంచి నూనె, దీపం నూనె, 3 కలిపి మనం తలంటుతాం కదా. నేను కార్తీక్ ఈరోజు అలాగే ఎవ్రీ బర్త్డే ఎవ్రీ ఫెస్టివల్కి అలాగే చేస్తానన్నమాట. ఆల్రెడీ నా ప్రీవియస్ వ్లాగ్లో మీరు చూసింటే మాత్రం ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. ఇంకా కార్తీక్ మార్నింగ్ లేవగానే అలాగే చేయించి నీట్గా స్నానం చేయించి ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి. ఫస్ట్ అన్నీ అవ్వాలంటే నేను ఫ్రెష్ అవ్వాలి కాబట్టి నేను కూడా ఫ్రెష్ చేసి వచ్చి ఇంకా దీపం పెట్టుకొని మంచిగా పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా మామయ్య గారు తీర్థము ప్రసాదాలు అన్నీ ఉన్నాయి, నిన్న గుడి నుంచి వచ్చినవి. ఇంకా అవన్నీ ఇచ్చాం ఫస్ట్. ఇంకా వాళ్ళ తాతగారు వచ్చి మార్నింగ్ ఫస్ట్ అంటే మా మామగారు వాకింగ్కి వెళ్తారు అనమాట మార్నింగ్, ఎర్లీ మార్నింగే వెళ్ళేసి వచ్చేటప్పుడు 5 star పెద్దవి తీసుకొచ్చారనమాట. అవి తీసుకొని వచ్చి మా కార్తీక్కి ఇవ్వంగానే చాలా హ్యాపీ అయిపోయాడు అసలు. అంటే చాలా చాక్లెట్స్ అయితే చాలా తక్కువ ఇస్తున్నాయి ఈ మధ్య, ఎందుకంటే పళ్ళు ఎక్కడ పుచ్చిపోతాయో అని కొంచెం భయం వల్ల. ఇంకెంత చాక్లెట్ చూడంగానే ఎవరు ఆగుతారు, నేనే ఆగను అసలు. నాకే అంత ఇష్టం అన్నమాట. అసలు రూట్ కెనాల్ చేయించుకున్నాను, నేను చేయించుకొని కూడా ఒక 6 months దాకా అట్లా అయిపోయింది. అయినా ఇప్పటికి కూడా చాక్లెట్స్ మా ఆయనకు తెలియకుండా తినేస్తుంటాయి అని చెప్పాను కదండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చిక్కుడుకాయ కూర చేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగే సాంబారు, రైస్ పెట్టేశాను, వైట్ రైసు. అండ్ ఇంకా మామూలు బర్త్డే కదా ఇంకా కార్తీక్ది, ప్రతి బర్త్డేకి నేను అంటే ప్రతి బర్త్డేకి కార్తీక్కి ఇంటికి అందరినీ, మన రిలేటివ్స్ని అందరినీ పిలిచి భోజనాలు పెడతామన్నమాట. ఈవినింగ్ వీలైతే ఖచ్చితంగా కేక్ కటింగ్ కూడా అరేంజ్ చేస్తాం. మామూలుగా అయితే ప్రతి బర్త్డేకి కేక్ కటింగ్ అనేది ఉంది, కానీ ఈసారి కొంచెం డౌట్ అనమాట, ఉందా లేదా అనేసి ఆ కేక్ కటింగ్ విషయంలో కొంచెం డౌట్గా ఉంది. ఇంకా భోజనాలు అయితే యాజ్ యూజువల్ తెప్పించడమో లేదా హోటల్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తాము. అంటే మామూలుగా అయితే ప్రతి బర్త్డే కూడా తెప్పించేస్తామన్నమాట. ఈయన హోటల్ నుంచి అన్నీ పార్సల్ చేసుకొని తీసుకొచ్చేస్తారు. ఇంకా అందరూ వస్తారు కాబట్టి ఇంకా
కార్తిక్ కొంచెం ఇష్టమైనవి ఏమంటే వాడికి ఎక్కువ ఎక్కడికి పో హోటల్కి గోబీ ఏమంటారు గోబీ మంచూరియా గోబీ రైస్ నాకు మా వాడికి ఫేవరెట్ అనమాట. ఇంకా ఏమీ తినము, అవే తింటాము మామూలు. ఇంకా అందరూ వస్తారు కాబట్టి, అందులోనూ ఇవాళ సాటర్డే కదా, కొంతమంది ఒక్కపొద్దు అలా ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కపొద్దు ఉండే వాళ్ళైతే టిఫిన్ తింటారు. దాన్ని బట్టి ఎవరు టిఫిన్ తింటారు, ఎవరు మామూలు రైసులు తింటారు లేదా పరోటా అట్లా ఏమన్నా ప్లాన్ చేస్తామని అనుకున్నాము. ఇంకా ప్లాన్ అయితే అమలు చేయలేదు, జస్ట్ అనుకుంటున్నాం. ఇంకా నైట్ కదా, ఈవినింగ్ కూర్చొని ప్లాన్ చేసుకొని తెప్పిద్దామో లేదా హోటల్కి వెళ్ళడమో ఏదో ఒకటి. కేక్ కటింగ్ మాత్రం కొంచెం డౌటే ఈసారి ఉందా లేదా అనేది. ఇంకా లేదంటే మా కార్తీక్ ఫేస్ చూడాలి, అది కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అన్నాక కేకే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్, కానీ ఈసారి కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. ఆ డెసిషన్ అంత కరెక్ట్గా అంటే అంత ఇదిగా ఏమి కేక్ బర్త్డే కదా, వాడిని హ్యాపీగా అలా తిప్పేసి కొంచెం ఇంటికి తీసుకొచ్చామనుకోండి. అందులోనూ హాలిడే కాబట్టి ఒక 1 అవర్ 5 అవర్స్ అలా బయట వెళ్ళేసి వస్తే కొంచెం హ్యాపీ అవుతాడు. అండ్ నేనైతే చెప్పాను కదండి, మార్నింగే ఫస్ట్ నేను పూజ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. కార్తీక్ లేచే లోపలే నేను పూజ అలాగే వంట రెండు కూడా ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా వాడిని లేపేసి ఫ్రెష్ అప్ కూడా చేసేసాను. మీరు కూడా చూసారు కదా పూజ మొత్తం కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కార్తీక్ని వచ్చేసి టెంపుల్కి తీసుకెళ్ళాలన్నమాట. వాళ్ళ డాడీ వర్క్ ఉందన్నమాట ఆయనకి. ఇంకా ఆయన వర్క్ చూసుకొని ఫినిష్ చేసుకొని వస్తే ఇంకా అందరి ఇళ్ళకి వెళ్ళేసి చాక్లెట్స్ ఇచ్చేసి వచ్చేస్తే అందరికీ ఇంకా భోజనాలకి రమ్మని చెప్పేసి వచ్చేసి ఒక పని అయిపోతుంది అనమాట. ఇంకా అందరూ వచ్చే లోపల మనం ఇల్లంతా డెకరేట్ చేయాలి. నాకైతే చాలా ఇష్టం డెకరేషన్ చేయాలంటే. మా కార్తీక్ కూడా అంటే మామూలుగా ఏంటంటే కార్తీక్ ఒకవేళ స్కూల్ నుంచి వస్తే మాత్రం నిద్రపోతాడు తొందరగా. ఇంకా బర్త్డే నేను డెకరేషన్ చేస్తున్నానంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడనమాట. ఎవ్రీ బర్త్డే చెప్తాను వాడిని. అంటే నాకేమంటే వాడు నిద్రపోయి లేచే లోపల ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది కదా డెకరేషన్ చేసి అంతా. అంటే వాళ్ళ ఫేస్లో ఒక గ్లో అనేది ఉంటుంది కదా, అట్లా సర్ప్రైజ్ చేస్తామంటే మా వాడు మొత్తం అట్టర్ ప్లాప్ చేయడానికి రెడీగా ఉంటాడనమాట. ప్రతిరోజు నిద్రపోతాడు. ఆ రోజు అందంగానే నిద్ర వస్తుంటే కూడా నిద్రపోడు అనమాట. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ మా వాడిని ఎలాగైనా బలవంతంగా అయినా ఒక 1 అవర్ పడుకోబెట్టేసి ఇల్లు మొత్తం డెకరేట్ చేసి ఇంకా ఈవినింగ్ లేపేస్తే హ్యాపీగా వాడు హ్యాపీ అయిపోతాడు. కేక్ కటింగ్ ఉందా లేదా, ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడనమాట. అయితే పదండి మీరు కూడా మనం టెంపుల్లో కలుద్దాం. అండ్ ఇదైతే అండి మనము శ్రీవారి పాదాలు ఉంది కదా, దానిపైకి కొంచెం మెయిన్ రోడ్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనం వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళండి బండిలో వెళ్ళిపోయామనుకోండి. చాలా దగ్గర అనమాట. ఇంతకీ ఏం టెంపుల్కి వెళ్తున్నామంటే మై ఫేవరెట్ టెంపుల్ ఈ నమూనా టెంపుల్ అనమాట. అంటే మనకి కొండపైన దేవుడు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చాలా తక్కువ మందికి తెలుసు అని నేను అనుకుంటున్నాను ఈ అడ్రస్. మీకు ఎవరైనా ఒకవేళ మీరు వెళ్ళున్నా తెలిస్తే కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఒకసారి, మీకు కనుక వీలైతే. అండ్ నమూనా టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మార్నింగే. అండ్ అక్కడ చూస్తున్నారు కదా కొండ దగ్గర వెళ్ళేదానికి ఫుల్ హెవీ రష్ ఉన్నారనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే అంటే ఇంకా అప్పుడు ఆ టైంలోనే మేము వెళ్ళింది 10కి అనుకుంటాను కరెక్ట్గా. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు. అప్పుడే బస్సులు బండ్లు కార్లు అన్నీ వస్తున్నాయి. మీరు కూడా చూస్తున్నారు కదా, చూస్తే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. అండ్ ఇక్కడ కాలేజ్ ఉందన్నమాట, విద్యాలయ ఏదో కరెక్ట్గా గుర్తులేదు. ఆ కాలేజీ దాటంగానే మనకి పక్కనే వచ్చేస్తుంది అనమాట టెంపుల్ అనేది. అక్కడి నుంచి జస్ట్ అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అది వచ్చి ఎస్విబిసి ఛానల్ ఉంది కదా అదన్నమాట. ఆ ఛానల్ అంటే మెయింటైన్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్ పక్కనే. అండ్ ఇక్కడ నేను మీకు క్లియర్గా దారి కూడా చూపిస్తున్నాను, అక్కడే అన్నమాట టెంపుల్ కూడా. నిజంగా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఇంటి నుంచి అయితే కొంచెం దూరమే కాబట్టి నాకైతే హ్యాపీ. అంటే అక్కడ ఎక్కువ జనాలు కూడా ఉండరు, చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యన ఎస్విబిసిలో మనకి మహాశివరాత్రి రోజు శివుడిది లైవ్ ఇక్కడ చేశారు. ఇక్కడ మీరు కూడా చూసుంటారు టీవీలో. అక్కడ శివుడు అంటే అలాగే ఉంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. అండ్ నేను చెప్పాను కదా నమూనా టెంపుల్ అని. బయట అయితే ఇలా ఉంటుందన్నమాట. కొండపైన మనకి గోడలు కానివ్వండి, లోపలికి వెళ్తే ఎలా ఉంటాడు దేవుడు అన్నది మొత్తం కూడా ఇలా ఉంటుంది. అండ్ అక్కడ చుట్టుపక్కల మీరు ఎక్కడ చూసినా తులసి చెట్లే కనిపిస్తుంది అనమాట. ఇంకే చెట్టు ఉండదు, అరటి చెట్టు తులసి చెట్టే ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఉంది కదా, అది వచ్చి ఎస్విబిసి ఆఫీస్ అనమాట.
ఇక్కడ ఏంటంటే పోగానే నాకు మంకీ కనిపించింది, దాన్ని తీద్దామని ఆవేశంతో అలా తీస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నేను మీకు ఇక్కడ చెప్పాను కదా శివుడు కూడా ఉన్నారనేసి, నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకు. నిజంగానే దూరం నుంచి చూపిస్తుంటే నాకే అసలు చాలా పెద్దదండి. ఇక్కడ మా వారు మా కార్తీక్ ఇద్దరు, అండ్ అక్కడంతా జనాలు కూడా ఉన్నారు చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ టెంపుల్కి చాలా తక్కువ జనాలు కూడా వస్తారు. అండ్ అక్కడి నుంచి మనం ఇంకా, నేను గుడి మొత్తం లోపల వీడియో అయితే తీయకూడదు కాబట్టి నేను ఇంకా అక్కడ ఏమి కూడా నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. జస్ట్ వెళ్ళడం రావడం మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం కెమెరా షేక్ అవుతుంది, ఏమనుకోకండి. ఇక్కడ నేను వచ్చేసి పైన మనకి దేవుడు ఇది ఉంటుంది కదా, అది చూపిస్తామనేసి నేను ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. బండిలో ఎక్కేసి బయలుదేరుతున్నాను. అండ్ ఇంత లోపల ఇంకా చెప్పాను కదా టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇద్దరి ఇళ్ళకి, అలాగే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒకేసారి చాక్లెట్స్ అన్నీ ఇప్పించి ఆశీర్వాదం తీపించుకొని వస్తామనేసి వెళ్తున్నాం అనమాట. నేను చెప్పాను కదా మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఉన్నారు. ఇలాగే చాక్లెట్లు ఇచ్చి ఆశీర్వాదం అయితే ఇంకా మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను, చూపించాను కదా. వెళ్ళేసి మా వదిన వాళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి వెళ్ళేసి అందరికీ చాక్లెట్స్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసి వచ్చామన్నమాట. అండ్ ఇంకా టైం అయితే 1 కరెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు వంటకి పెట్టాను. మామూలుగా అయితే డైలీ 10 కంతా ఫినిష్ అయిపోతుంది వంట. అంటే స్కూల్ అంటే తొందరగా అయిపోతుంది, ఇంక లీవ్ కదా కొంచెం నిదానంగా లేట్ అవుతుంది అనమాట, అటు ఇటు. ఇంకా ఇప్పుడు వెళ్ళి భోజనం చేసేసి కొంచెం హౌస్ డెకరేషన్ చేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ డెకరేషన్ అప్పుడు కలుస్తాను. అండ్ ఇక్కడైతే డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 4 o'clock నేను డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మనం బెలూన్స్ అన్నీ ఉంటాయి కదా, అవి అన్నీ అతికిచ్చే 1కే అతికిచ్చామనుకోండి గాలిపోవడం పగిలిపోవడం అట్లా జరుగుతుంటుంది. ఇంకా నేను డెకరేషన్ అంతా కూడా నేను మీతో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.